ఏపీలో ఎక్కడెక్కడ రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది? ఈ ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరికే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర బలగాలు తగినంతగా లేకపోవటం వల్లే హింసాత్మక సంఘటనలు పెరిగాయని గోపాలకృష్ణ ద్వివేది అంగీకరించారు. మొత్తంగా 25 చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఒకరు, చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలో మరొకరు చనిపోయారు. రెండు వర్గాల మధ్య కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడాలు, భౌతిక దాడులు జరిగాయి. ఘర్షణ జరిగిన పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల మొరాయింపు వల్ల పోలింగ్ ఆలస్యమైన చోట రీపోలింగ్ నిర్వహించే ప్రతిపాదనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు సమావేశమై రాష్ట్రంలోని 45,959 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగిన తీరును పరిశీలిస్తారని, ఎక్కడ రీపోలింగ్ అవసరమో నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. ప్రాథమికంగా వారి నివేదిక కలెక్టర్ నుంచి తనకు వస్తుందని ద్వివేది తెలిపారు. ఆ తర్వాత ఆ నివేదికను ఎన్నికల సంఘానికి పంపి వారు చెప్పిన నిర్ణయాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. రీపోలింగ్ కు, సర్దుబాటు పోలింగ్ కు వివిధ పార్టీల నుంచి వచ్చిన వినతులను, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు పంపామన్నారు. పాక్షికంగా పోలింగ్ జరిగిన చోట సర్దుబాటు పోలింగ్ నిర్వహిస్తామని, చిలకలూరుపేటలో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలపై కలెక్టర్ను వివరణ అడిగామన్నారు ద్వివేది. పోతలపట్లో రీపోలింగ్ కు అవకాశం ఉందని తెలిపారు. ఇక ఎన్నికలకు సరైన భద్రత కల్పించలేకపోవడం వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని గోపాలకృష్ణ ద్వివేది అంగీకరించారు. తగినంత భద్రతా బలగాలు కావాలని తాను, కలెక్టర్లు, ఎస్పీలు కోరినా ఎన్నికల సంఘం స్పందించలేదని ఆయన తేల్చారు. అందువల్లే హింసాత్మక సంఘటనలు, హత్యలు జరిగి పోలింగ్ ను ప్రభావితం చేశాయని ద్వివేది స్పష్టం చేశారు. సిబ్బందికి అనేకసార్లు శిక్షణనిచ్చినప్పటికీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 5 ఏళ్లకు ఒకసారి వేసే ఓట్ను ఓటరు సద్వినియోగం చేసుకోవడానికి తలెత్తిన అడ్డంకుల్లో సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. మొత్తం 381 చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, 6 చోట్ల మాక్పోల్ ఓట్లను తొలగించకుండానే ఓటింగ్ కొనసాగించారని తెలిపారు. 7 చోట్ల ఈవీఎంల విధ్వంసం జరిగిందని, మాక్ పోలింగ్ సమయంలోనే కొన్ని ఈవీఎంలను మార్చామని చెప్పారు. మరికొన్ని ఈవీఎంలను పోలింగ్ జరుగుతుండగా మార్చాల్సి వచ్చిందని, నిర్ణీత సమయంలో ఈవీఎంలు మరమ్మతు చేయకపోవడం వల్ల కూడా ఉదయం పూట ఓటర్లకు సమయం వృధా అయిందన్నారు. చాలా చోట్ల ఓటర్లు గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సి వచ్చిందని ద్వివేది చెప్పారు.